నమస్తే అండి. తెలుగు ప్రజలకు అరాచక పాలన పోయి నియంత పాలన పోయి 100 రోజులు అయిపోతుంది. ఈ 100 రోజులు అయిపోయిన తర్వాత ఒక గెస్ట్తో మాట్లాడి ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉంది, సమీక్ష, రివ్యూ, మంచి ఏంది చెడు ఏంది అడిగి తెలుసుకోమని చెప్పేసి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే బాగుంటుందని అనుకున్నప్పుడు చాలామంది ఒక సార్ పేరు చెప్పారు. ఆ సార్ మీ అందరికి సుపరిచితుడు, హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత కీలక పాత్ర వహించినటువంటి సారు మరి మన పిఎంఆర్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. సార్ని అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ హౌ ఆర్ యూ? ఫైన్, ఎక్సలెంట్. చెప్పండి. ఎట్లా హ్యాపీయా సార్? ఖుషియా? అంటే పాలన మీ ప్రభుత్వం నడుస్తుంది, మా పాలన మీ కాంగ్రెస్ పాలన నడుస్తుందా? హ్యాపీయా సార్? ఖుషియా? అంటే మీ దృష్టిలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్. మీరు చెప్పండి. మీకు పాలనలో మీరు ఏదైనా మార్పు గ్రహించారా? ఏమన్నా రవ్వంత మీ ఇష్టం వచ్చింది ఏదన్నా ఒక రంగం తీసుకోండి సార్. మీరు చెప్పండి సార్. మీకు నచ్చినది ఏంది ఈ 100 రోజులలో? నచ్చింది ఏంది ఈ కాంగ్రెస్ పాలనలో? నాకే అర్థమవుతలేదు అసలు ఈ పాలన అసలు ఏం జరిగింది, ఈ పాలన గురించిన అభిప్రాయం ఏ విషయంలో నేను రేపు పోయి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రజలకు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పడానికి ఒక్క కారణం కనబడుతులేదు సార్. పాలన నచ్చింది చెప్పండి, నచ్చింది చెప్పండి సార్. సార్ నచ్చింది అని అంటే దేన్ని నచ్చిందని చెప్పాలి అంటే గతంలో ఏదైతే కేసీఆర్ పాలన లోపల కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉండే, రైతు బంధు అనేది ఒకటి ఉండే, వేసంగికి, తర్వాత ఖరీఫ్కి, రబీకి కొంత రైతులకు మద్దతు ధర ఇస్తుండే, అది అమలు అవుతుందని చెప్పన్నా, లేకపోతే పెళ్ళిళ్ళు వచ్చిన రైతులకు మద్దతు ధర ఎవరు ఇచ్చేది? రైతు బంధు. రైతు బంధు అని చెప్పండి, మద్దతు ధర వేరు. రైతు బంధు ఇప్పుడు కూడా ఇస్తారు కదా. ఏమి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? 4 ఎకరాలు 3.5 ఎకరాల లోపు వచ్చింది. 3.5 ఎకరాల వాళ్ళకి వచ్చింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోతే జనం ఏమన్నది సార్ అప్పు చేసిండో సప్పు చేసిండో వాడు ఏం చేసిండో తెలియదు, కానీ మనకి టైంకి మాత్రం డబ్బులు టింగ్ 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 అని డబ్బులు వచ్చేది సార్. ఇవాళ మీ పరిపాలన వచ్చినాక డబ్బులు ఎక్కడి సార్, రైతు బంధు ఏడబోయింది అని అడుగుతున్నారు. మరి దీన్ని మెచ్చుకుందామా? చెప్పండి ఒక మాట. మా పాలనలో ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, కళ్యాణ లక్ష్మి అని ఒక ప్రోగ్రాం ఉండే, అందులో పెళ్ళి చేసుకునే అమ్మాయిలకి 1 లక్ష రూపాయల వరకు వాళ్ళకి సపోర్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. మేము మా వాగ్దానంలో, మా ఎలక్షన్ మేనిఫెస్టోలో 1 లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్పినాం. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు, బీద అమ్మాయిలు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు, ముస్లిమ్స్ చాలామంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా. ఒక్క చోట ఎవరికన్నా ఒక్క మహిళకి 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం ఇచ్చిన సందర్భం ఉందా? అవును సార్. ఆల్రెడీ మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పారు, లంకె బిందెలు ఉంటాయనంటే ఖాళీ బిందెలు ఉన్నాయి, సంసారం చక్కబెట్టడానికి 4-5 నెలలు పడుతుంది, 5-6 నెలలు పడుతుంది అంటారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు. మీకు 3 నెలలు కాదు, ఓపిక లేదు సార్. ఒక 3 నెలలు అయింది. అట్లా కాదండి. మీకు ఒక విషయం పన్నా, ఇప్పుడు ఈయన కడతా అన్న ఇండ్లు బిండ్లు వాటి విషయాలలో నేను మాట్లాడితే నాకు తప్పు ఏమి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యమకారులందరికీ పెన్షన్ ఇస్తా అన్నాడు, ఓకే, వాళ్ళందరికీ 250 చదరపు గజాల భూమి ఇస్తా అన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇమీడియట్గా జరుపు అని అంటే నాకు తప్పు. అరే కొంత టైం పడుతుంది, ఎన్యూమరేషన్ జరగాలి, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, ఏ రకాలుగా ఉన్నారు, మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నాము, వాళ్ళ డీటెయిల్స్ అన్ని క్రోడీకరించి ఆ రకమైనటువంటి స్కీమ్స్ చేస్తా అంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు పంట సాయం అనేది ఏ సీజన్కి ఆ సీజన్కి ఇవ్వాల్సిందే కదా. రబీది రబీకే ఇవ్వాలి, ఖరీఫ్ది ఖరీఫ్కే ఇవ్వాలి కదా. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. గత ప్రభుత్వం కంటే మేలైన రైతు బంధు ఇస్తా అని చెప్పినామా లేదా? మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామా లేదా? రైతు చెప్పారు సార్, కానీ అక్కడ డబ్బులు లేవట కదా. ఎవడు చెప్పినట్టు డబ్బులు లేవని? నికర ఆదాయం రోజు ప్రభుత్వానికి ఎంత వస్తుందో మీకు తెలుసా? అసలు ప్రభుత్వ పాలన విధానం అని తెలుసా? ప్రతి క్షణం ప్రభుత్వంలో డబ్బులు జనరేట్ అయితే తెలుసా? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అవును, చెత్త అడ్వర్టైజ్మెంట్లో యాడ చూసినా రేవంత్ రెడ్డి బొమ్మలే కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి పరిపాలన ఊ అని. ఎందుకు ఆర్భాటం? ఎందుకు ఆర్భాటం? ఆపేసేసి వీళ్ళకి ఇవ్వచ్చు కదా, రైతులకు ఇవ్వచ్చు కదా. అవును,
గతంలో హరీష్ రావు చెప్పాడు ఏమని, మాది 9వ తారీఖు నాడు ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్గా పైసలు మా టంగ్ 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 అని పడతాయి అని అన్నాడు. వీళ్ళు అంతకంటే చాలా గొప్పగా పెద్ద పెద్ద జయగంటలు కొట్టినాం కదా, మేము అంతకంటే గొప్ప డబ్బులు ఇస్తా అని చెప్పినాం కదా, మరి ఎందుకు ఇవ్వలేదు అంటే మేము అంటే అన్నవాళ్ళం అవుతాము. అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినట్ట, పేద రైతాంగం తరఫున మాట్లాడుతాం. అప్పుడేమో కేసీఆర్ ఓడిపోవాలి అన్నారు. అంటే కేసీఆర్ యొక్క నిరంకుశ పరిపాలన ఓడిపోవాలని అన్నాం, తప్పేమైనా ఉంది అందులో? కేసీఆర్ మంచిదే కదా, సంతోషమే కదా. సంతోషం, చాలా సంతోషం. నిరంకుశ పరిపాలన పోయింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, అసలు సిసలైన కాంగ్రెస్ పాలన వస్తుందని అనుకున్నాం. కానీ ఇట్లాంటి దురాగతాల వ్యవహారం సార్. మీరు ఒక విషయం చెప్పండి, కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని అనిపిస్తుందా మీకు? గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చూస్తున్నాం కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులను, డాక్టర్ చెన్నారెడ్డి దగ్గర నుంచి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గిట్టనే చేసిందా? అంటే ఒక మాట చెప్పి ఇంకో మాట చేసిన వ్యవహారాలనే ఎక్కడన్నా? అరే గంటకొక్క మాట అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలలో ఏమన్నా ఉన్నదా చెప్పండి మీరు? ఏంటి సార్ మీరు ఇట్లా ప్రతిపక్షం మాట్లాడినట్టు మాట్లాడతారు? ప్రతిపక్షం కాదండి, నిన్నటి నుంచి అసలు ఒకసారి ఇటు చూపట్టు మీరు, అది నిన్న చూపట్టు. గ్రేట్ ప్రజా సేవకులు, ప్రజా క్షేత్రంలో కూడా ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజాసేవకు అంకితమైనటువంటి 2 నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఒక ఆయన దానం నాగేందర్, ఇంకొక ఆయన రంజిత్ రెడ్డి. బీఆర్ఎస్ లీడర్స్ జి రంజిత్ రెడ్డి లెఫ్ట్ అండ్ దానం నాగేందర్ రైట్ జాయింట్ కాంగ్రెస్. ఏంటి ఏం ఎత్తిపోయింది సార్? అంటే రేపు ఏదైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద మనకు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే వాతావరణం ఉందా? ఏమనిపిస్తుంది మీకు? ఫోటో దానం నాగేందర్ రెడ్డి మంచిగా నవ్వుతుండు స్మైలీగా, తర్వాత రేవంత్ రెడ్డి కూడా అత్యద్భుతమైన ఆనందంతో ఉన్నాడు. సరే ఇదే రేవంత్ రెడ్డి మీకు ఒక చిన్న క్లిప్ చూపెట్టచ్చా? చూస్తారా? రైట్, ఓకే, నేను మీకు చూపెడతాను. ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులనే ప్రాతిపదికగా పెట్టుకొని ప్రతిపక్షాలను అన్నింటిని కూడా దగ్గర పెట్టనా నాకు వినబడుతుంది పదిలం చేసుకోవాలని 2014 నుంచి 2018 వరకు చాలా మంది ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీలుగా ప్రజలు గెలిపిస్తే లాలూచి పెట్టి భయపెట్టి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా, కాంట్రాక్టులు అప్పచెప్పడం ద్వారా నాయకులను కొనుగోలు చేసి పార్టీని పెంచుకునే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమ నిబంధనలు ఉల్లంఘించి మంత్రివర్గం చంద్రశేఖరరావు గారు బుద్ధిలో, ఆలోచనలో, అమలు చేసే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. మా పార్టీలో గెలిచిన 12 మంది శాసనసభ్యులను తిరిగి తన పార్టీలో వివిధ సందర్భాలలో చేర్చుకోవడం జరిగింది. స్పీకర్ గారు నియమ నిబంధనలు ఉల్లంఘించి 12 మంది శాసనసభ్యులను టీఆర్ఎస్ లో విలీనం చేసిందని చెప్పి ఒక బులెటిన్ ఇష్యూ చేయడం జరిగింది. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి పదవి ఇచ్చిండు, రేగ కాంతారావు గారికి విప్ పదవి ఇచ్చిండు, ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారికి మూసీ రివర్ డెవలప్మెంట్ చైర్మన్ గా పదవి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మిగతా 9 మంది శాసనసభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వాళ్ళను అన్ని రకాలుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి రాజీనామా పెట్టలేదు, పార్టీ టికెట్ ఇవ్వలేదు. వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు. భారతీయ రాష్ట్ర సమితి బీజేపీలో జితేందర్ రెడ్డికి మహబూబ్ నగర్ ఆయనకి టికెట్ రాకపోతే ఆయన చాలా బాధపడ్డాడు. ఈయన ఓదార్చడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. ఆయన చాలా మొత్తం కారుతున్న నీళ్ళన్నీ దశితం దుడిచినాడు. ఆ తర్వాత ఆయనకు చెప్పినాడు, అన్నా నువ్వు మా పార్టీలో చేరితే కథం, ఇక మా కాంగ్రెస్ పార్టీ మొత్తం నిత్యనూతనం అయిపోతుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది అని చెప్పి ఆయనను మరుసటి రోజే రాజీనామా చేయించేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా, అంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారుగా నియామకం చేసినాడు. అంటే మరి ఈ ప్రవర్తనకు కేసీఆర్ ప్రవర్తనకు తేడా ఏముంది చెప్పండి దయచేసి ప్లీజ్. చెప్పండి. ముళ్ళుతోనే తీస్తుండే ఏ ముళ్ళుతో తీయడం సార్? ఇది తప్పని కదా ఈయన ఇంతసేపు ఈ ప్రవచనం అంతా ఏం చెప్పినాడు?
అంటే ప్రతిపక్ష నాయకులకి పదవులు అనేటువంటి ప్రలోభాలకు గురి చేసేసి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికని కేసీఆర్ ఒక దురాగతానికి లోబడ్డాడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినాడు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినాడని చెప్పిన ఈయన మాటలు నమ్మే కదా ఈయన భవిష్యత్తు లోపల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పనులు ఏవి చెయ్యడనే కదా ప్రజలు నమ్మింది. నువ్వు అదే పని చేస్తే తెల్లారంగానే నిన్ను ఎట్లా చూడాలి? వాడెవడో అన్నాడు నీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నాడు. కూలిపోవడానికి వాళ్ళు చేసిన స్టెప్ ఏంది చెప్పండి? ఏమన్నా అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారా? లేకపోతే ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పండి బీఆర్ఎస్తో టచ్లోకి పోయి పార్టీ మారుతారు, పార్టీ మారే ఉద్దేశంతో ఉన్న ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు చెప్పండి, చెప్పగలరా మీరు? అట్లా ఉన్నారా వాళ్ళు? ఎంత నిబద్ధత ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈనాడు రేవంత్ రెడ్డి వెనుక? ఈయనకి అవసరం ఉందా? ఒకటి వాడెవడో అన్నాడు అని చెప్పేసి ఈయన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్న వ్యక్తి ఎవరిని తీసుకోవాలి సార్? ఎవరిని తీసుకోవాలి? అంటే ప్రజల మీద అరాచకాలు చేసిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని నువ్వు పార్టీని బలపరుస్తావా? ఈ చెత్త అంతా తీసుకువచ్చి జమ చేసేసి అంటే కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మైనారిటీకి దించి ఇంకా ఎప్పుడు ముఖ్యమంత్రిని ఏ ప్రశ్నలు అడగకుండా, మంత్రులను ఏ రకమైనటువంటి డిమాండ్లు చేయకుండా ఎమ్మెల్యేలను దిగజార్చడం వెనుక చేయాల్సినటువంటి ఒక కార్యక్రమానికి చేపట్టినాడు. ఇది తప్పు కాదా? బీజేపీ నుంచి జితేందర్ రెడ్డిని తీసుకోవడానికి మీకు బాధ అవుతుందా? నాకు ఎవరిని తీసుకోవాలంటే పార్టీకి ఏమైంది సార్? జితేందర్ రెడ్డి రాకుంటే కాంగ్రెస్ బతకదా, చచ్చిపోతుందా? ఈ జితేందర్ రెడ్డి ఎవరి మీద కొట్లాడినాడు సార్? ప్లీజ్, జితేందర్ రెడ్డి మీదనే కొట్లాడినారు కదా మా కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ దానం నాగేందర్ మీదనే కదా, ఈయన చేసిన అరాచకాల మీదనే కదా కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడింది. ఒక్కొక్కరిని గెదిమి కొట్టినాడు. ఉద్యమకారులను ఏ రకంగా డీల్ చేసినాడు దానం నాగేందర్ తెలియదా నీకు? తెలుసా తెలియదా? తెలుసు. ఏం సార్ మీరు ఒక విద్యార్థికుడు సార్, యూఆర్ పిహెచ్డి స్కాలర్ సార్, మీరు ఇట్లాంటివి సపోర్ట్ చేస్తున్నారు ఏంది? అంటే మీకు ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అవసరం లేదా? ఓన్లీ అవకాశవాదమే రాజకీయమా? అంటే అప్పుడొక మాట ఇప్పుడొక మాట, ఏ రోడ్డుకి పాట పాడడం, ఇది ముఖ్యమంత్రి చేసే పనులా? ఇది ముఖ్యమంత్రి హుందాతనాన్ని పెంచుతుందా? ప్లీజ్ నేను అడుగుతున్నా. నిన్న వాడిని చేర్చుకొని కంగుడో కప్పి ఈరోజేమో నేను ఆయన పార్టీ మారలేదు అని చెప్పేటువంటి మాట, అది ఏ రకంగా నువ్వు సమర్థనీయమో చెప్పు. చూడు సార్, ఒకటి ఎవరిని విమర్శించినా అంతరాత్మ ప్రబోధంగా విమర్శించాలి. ఆనాడు కేసీఆర్తో విభేదించినా, కేసీఆర్ను విమర్శించినా ఎందుకు చేసినాము? నీకు సంపూర్ణమైన మెజారిటీ ఉండగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12 మందిని సంతలో పశువుల్లాగా ఉన్నావు. ఇది తప్పు, ఇది రాజకీయంగా చాలా దారుణాలకు దారితీస్తుంది అని అన్నాం కదా. ఈనాడు బీజేపీని తిడుతులేమా? మహారాష్ట్రలో మా పార్టీకి ఒక మాజీ ముఖ్యమంత్రి చవాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సభ్యులు చేసినారు. ఏమండి, అది తప్పని మేము అనట్లేదా? మా కాంగ్రెస్ వాళ్ళలో ఎంతమంది జ్యోతిరాదిత్య సింధియా అని చేర్చుకున్నాడు, రకరకాల గొప్ప నాయకులు అంటే హిందీ బెల్ట్లో రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నాయకులందరికీ ప్రలోభాలకు గురి చేసేసి వాళ్ళను బీజేపీలో చేర్చుకొని మా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయలేదా మోడీ? అలాంటి వ్యక్తులను, అలాంటి పద్ధతిని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విమర్శిస్తున్నారు. ఏమని? అయ్యా మీ దగ్గర ఏమైనా వాషింగ్ మిషన్ ఉందా? మా పార్టీలో అవినీతి పరులు అని చెప్పి వాళ్ళని తిడితివి, నీ పార్టీలో చేర్చుకొని వాళ్ళని అందలాలు ఎక్కించబడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా ఉపయోగకరము అని ఈనాడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చెప్తుంటే, ఆయన ఆలోచనలకు విలువ లేకుండా ఈ రాష్ట్రంలో ఇప్పుడే 4 రోజులు కాదు సార్ ఎన్నికయి, 4 రోజులు కాలేదు ఎన్నికలయ్యి, ఎన్ని రోజులు అయింది నీకు? ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి ఏమో 100 రోజులు కావాలి, కానీ ఇట్లాంటి లుచ్చాగిరి చేయడానికి, వేరే పార్టీలను చీల్చడానికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తీసుకోవడానికి ఒక్క తలుపు తెరిచినా అంటాడు. మొత్తం తలుపులు తెరిచిపెట్టు. అసలు కాంగ్రెస్లో మొత్తం బీఆర్ఎస్ని తీసుకొచ్చి ఇందులో చేర్పించు. మొత్తం గంగిగోవులందరూ ఇక్కడ చేరుతారు, కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధిలోకి వస్తుంది. మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు మరి? బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్త అని చెప్తే సరిపోతుంది కదా సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్కు ఒక నెల ముందా 2 నెలల ముందా కార్గే గారు ఆధ్వర్యంలో జాయిన్ ఎవరు? ఒక దాదాపు ఒక 6-7 నెలలక, అంటే ఎక్కువ 6-7 నెలలు ఎందుకు, దాదాపుగా నేను చేరిన తర్వాత 7-8 నెలల ముందు చేరిన. ఒక 5-6 నెలలు అనుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్, ఒక నెల అటు ఇటు. ఎస్. మీరు 5-6 నెలల ముందు కాంగ్రెస్లో చేరి ఈ రేంజ్లో రెచ్చిపోవడం అవసరమా? మీకు విషయం చెప్పన్నా, నేను బీఆర్ఎస్లో చేరకంటే ముందు, అంటే టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు మాది కాంగ్రెస్ పార్టీ సార్. మా సంస్థ, మా ఫ్యామిలీయే కాంగ్రెస్ కుటుంబం. మీరు ఎందుకు బీఆర్ఎస్ పేరు? ఆనాడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని కాంగ్రెస్
పరిపూర్తి చేయట్లేదు అని చెప్పి నేను ఒక్కడే పోయినా. ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ రావాలని కొట్లాడిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు, నా రకమైనటువంటి ఆలోచన సరళిన వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరినారు, కాంగ్రెస్ నుంచి వచ్చి చేరినారు. రకరకాల భావజాలాలు గల వాళ్ళందరూ కలిసి టీఆర్ఎస్లో చేరి ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపితే తెలంగాణ అనేది సాధించబడింది. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ ఇదంతా నా ఒక్కడి వల్లనే వచ్చింది, నేనే పులి నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది అని సావు నోట్లో తలకాయ పెడితే వచ్చింది అని ఎప్పుడైతే మాటలు మాట్లాడడం మొదలైందో అది ఏవగింపు కలిగింది. ఆ తర్వాత ఏ రకంగా అయితే పార్టీ ఫిరాయింపులు చేయడము, తర్వాత మాది ఫక్త్ రాజకీయ పార్టీ అని డిక్లేర్ చేయడం, ఇవన్నీ చేస్తే అసహించుకొని అక్కడికి కూడా ఎన్ని రోజులు ఒప్పుకొట్టినాను సార్. ఓపిక పట్టి ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నప్పుడు, అసలు పత్రికా స్వేచ్ఛను మొత్తంగా నిర్వీర్యం చేసినప్పుడు, పోలీసులతోనే పరిపాలన సాగిస్తున్నప్పుడు విసిగి వేసారి మనం విభేదించి బయటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? ఏ మనిషి అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇంకో మంచి గ్రేట్ పొలిటికల్ కల్చర్లోకి పోదానుకున్నాం. మేము పోయి ఏమైనా రైటిస్ట్ పార్టీలలో చేరినామా? మాకు లెఫ్టిస్ట్ భావజాలం ఉంది, కాంగ్రెస్ అయితేనే సరిగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ సరైన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ గతంలో మేము కాంగ్రెస్లోనే ఉంటుంది. మళ్ళీ మేము నదీరామ్ సాగర్ ఇప్పుడు ఎక్కడైనా దేశవ్యాప్తంగా కామన్గా జరుగుతున్నాయి కదా. ఏం జరుగుతుంది? ఈ చేరికలు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ అన్ని జరుగుతున్నాయి కదా. మీరు ఇంత మీ సరే బయటోడు అనాల్సిన మాటలంటే మీరు ఈ రేంజ్లో రెచ్చిపోవడం. ఇప్పుడు రంజిత్ రెడ్డి కాదు సార్, రంజిత్ రెడ్డి దానం నాగేందర్ విషయంలో మీకు కోపంగా ఉందా ఓవరాల్గా? ఎక్కడ సార్ నేను పార్టీ ఫిరాయింపుల కల్చర్నే వ్యతిరేకిస్తాను సార్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఏమని, ఏ పార్టీ చిహ్నం మీద అయితే మనం ఎన్నికైతామో ఒకవేళ ఆ పార్టీతో విభేదాలు కనుక వస్తే ఆ పార్టీ యొక్క నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసేసి వేరే పార్టీలో చేరే స్వేచ్ఛ ప్రతి నాయకుడికి ఉంటుంది అని అన్నారు. మేము దానం నాగేందర్ కనుక శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే, గతంలో చేరినాడు ఇతను 2004లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినాడు. గెలిచినాక కూడా ఇతను ఏం చేసినాడు అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడితే రాజశేఖర రెడ్డితో ఈయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. మళ్ళీ బై ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తే మజ్లిస్ చేతిలో ఓడిపోయినాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ ఎన్నికల దగ్గరికి కాదు కదా, పోలింగ్ బూత్ చూస్తే భయం వేస్తుంది ఆయనకి. ఇది రాజీనామా చేస్తాడా? ఇప్పుడు ఆయన రాజీనామా చేయించి కనుక చేర్చుకుంటే నా మాటలన్నీ విత్డ్రా చేసుకుంటా రేవంత్ రెడ్డిని నేను సమర్థిస్తా, పూర్తిగా ఆయనకు ఒక ఓటరీగా తయారైతా. కానీ చేస్తారేమో మీరు ఓపిక పట్టండి. సారీ, రాజీనామా చేసినాకనే పార్టీలో చేరాలా. పదవితో వచ్చి పార్టీలో చేరిన తర్వాత ఎవరు రాజీనామా పెట్టాడు. సపోజ్ ఒకవేళ సబితా ఇంద్రారెడ్డిని తర్వాత మిగతా వాళ్ళందరినీ కేసీఆర్ కనుక మీరు రాజీనామాలు పెట్టి నా పార్టీలో చేరినంటే చేరుదురా? ఈ విషయం చేరుదురా? చెప్పండి ఒక మాట. చేరకపోతురు కదా. సేమ్ ఇస్ ది కేసీఆర్. దానం నాగేందర్కి కండిషన్ పెట్టేది ఉండే, నీవు కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నువ్వు మా పార్టీలో చేరు, నీకు నిజంగా మా పార్టీ మేనిఫెస్టో నచ్చింది, నువ్వు సహజంగా కాంగ్రెస్ వాదివి, మళ్ళీ తిరిగి పునరాగమనం నువ్వు స్వగృహానికే వస్తున్నావు, యు ఆర్ రిటర్నింగ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ అని అనుకుంటే నువ్వు ఆ పదవిని వదిలేట్టయ్యా, వచ్చేసేయి, ఆ కేసీఆర్తో వచ్చిన పదవి నీకెందుకు అని చెప్పి వచ్చి చేరమను. వద్దని ఎవడన్నారు? అండ్ యూ డెవలప్ సమ్ హార్మోనియస్ అండ్ ఎ గుడ్ పొలిటికల్ కల్చర్ అండి. యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది స్టేట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యువర్ బిహేవియర్ షుడ్ ఎమ్యులేట్ అదర్స్. నీ నడవడికను ప్రజలు గ్రహించేలాగా ఉండాలి. పూటకొక్క మాట మాట్లాడతాడేంది? అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. మోడీ దగ్గరకు పోయి మేరా బడే బాయ్ అది ఇది గుజరాత్ మోడల్ అని అన్నాడు, అన్ని పచ్చబద్దాలు ఆడినాడు. గుజరాత్ మోడల్ని మెచ్చుకోలేదా ఈయన రేవంత్ రెడ్డి? అన్నాడు మీటింగ్లో, మీరు విన్నారా? ప్రతి వర్డ్ నేను తెలంగాణ కోసమే అన్నాడు కదా. తెలంగాణకు డబ్బులు ఇదంతా ఉత్తదే సార్. కేంద్ర అక్కడ నా అసదుద్దీన్ మేరా భాయ్ భాయ్ అన్నాడు. ఎవరండి? స్కేరీ క్యాట్. నేను చెప్తున్నా కదా, ఓ డరైవ్ బిల్లి కిదర్ బి బాగ్ సక్తా. ఒక పిల్లిని రూమ్ లో వారేసేసి మన సపోజ్ ఒకవేళ దాన్ని కొట్టాలి, పట్టుకోవాలని ట్రై చేస్తుంది, ఏం చేస్తుంది సార్? నీకు కిటికీలోంచో దర్వాజలోంచో లేకపోతే వెంటిలేటర్లోంచి అయినా దుంకి బయటకు వస్తున్నారు. ఇగో ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఇది తప్పిది తెలుసా. ఇది ఎవరు చెప్పాలంటే పార్టీలో ఉన్న వాళ్ళే అనాలా. ఎందుకంటే పార్టీని రక్షించుకోవడం కూడా మా బాధ్యత సార్. ఈ ఫిరాయింపుల వల్ల ఒక గలీజ్ కల్చర్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీళ్ళే వచ్చేసేసి మా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తారు తెలుసా. ఈ దానం ఎన్ని భూ కబ్జాల కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు చెప్పండి ఒక మాట. ఆరోపణలే కదా. మళ్ళీ ఆరోపణలు అంటే నిష్పక్షపాతం ఎంక్వైరీ జరిగితే ఆరోపణలు అదే. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చి చేరేది? పార్టీ ఐడియాలజీని నచ్చి రావట్లేదు సార్. ప్లీజ్, వీళ్ళు చేసిన అరాచకాల మీద ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏదైనా
ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటే వీళ్ళకు సమస్యలు వస్తాయి కాబట్టి వీళ్ళు దొంగతనంగా దౌర్జన్యంగా సంపాదించిన ఆస్తులను ప్రొటెక్షన్కి వీళ్ళు వచ్చి పార్టీలు చేరుతున్నారు. మనం ఇట్లాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా? ప్రొటెక్షన్ ఎట్లుంటుంది? ఇప్పుడు చెప్పండి, ఒక్క దాన నాగేందర్ కలిస్తే అంటే కలవంగానే పార్టీ స్థిరపడ్డదా? కాదు, ఇప్పుడు దానం నాగేందర్ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు నిజంగా ఏదైనా క్రిమినల్ పనులు చేసి ఉంటే పోలీస్ వ్యవస్థ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జరిగిందా? అవన్నీ జరుగుతాయి కదా సార్. రూలింగ్ పార్టీ వాళ్ళ మీకే ఇన్వెస్టిగేషన్స్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదా? అదే మళ్ళీ అదే మాట్లాడితే ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ ఎండగడతామనే కదా, వీళ్ళ దౌర్జన్యంగా వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఐశ్వర్యాలన్నీ కక్కిస్తామనే కదా మనం ప్రజలకు వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచింది. మనం ఏమని వాగ్దానం చేసినాం చెప్పండి ప్లీజ్, ఏమని వాగ్దానం చేసినాం? అరే కాళేశ్వరంలో మొత్తం కంప్లీట్గా నీటి కంపే ఉంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ ప్రాజెక్టు, దీనివల్ల ప్రజాధనాన్ని చాలా కొల్లగొట్టారు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని కదా మనం ప్రజలకు మీరు చెప్పినారు, నేను చెప్పినా కదా సార్, గల్లీ గల్లీ తిరిగినాం కదా సార్. అప్పుడే మర్చిపోయినారా? అసలు కాళేశ్వరం మీద ఏమైనా జరుగుతుందా సార్? ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. నేను అనేది ఏంటంటే నీ 100 రోజుల పాలనలో మెచ్చుకోవడానికి ఒక 5-6 అంశాలు చెప్పాను. పోనీ రేపు కాంగ్రెస్ కార్యకర్తగా ఓటు వేయండి అని అడగడానికి. ఒకప్పుడు ఉన్నంత రౌడీజం అయితే లేదు కదా సార్. ఏం రౌడీజం? ఇప్పుడు ఏం రౌడీజం బీఆర్ఎస్లో? సార్ మీకు ఒక క్వశ్చన్ పన్నా, 9 ఏళ్ల తర్వాత రౌడీజం వచ్చింది సార్. ఈ అమ్మ పుట్టి 3 తరాలు కాలేదు, అప్పుడే ఈ రకమైన దురాగతాలు మొదలెడితే ఇది ఎక్కడికి పోతుంది సార్? ఇది మొక్కలోనే వంచాలి సార్. ఇప్పుడే ఎదురు తిరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ రకమైనటువంటి ఫిరాయింపులను కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ లీడర్లు అపోజ్ చేయకపోతే ఐ రిక్వెస్ట్ బట్టి విక్రమార్క, ఐ రిక్వెస్ట్ శ్రీధర్ బాబు, ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ సీనియర్ మినిస్టర్స్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ, ప్లీజ్ నెవర్ ఎలో దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ టు ప్రివైల్. ఇది వస్తే, ఇట్లాంటి వాళ్ళందరూ వస్తే వాళ్ళని కూడా జీరోలు చేసి పారేస్తారు. మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛ ఉండకుండా తయారు. ఎందుకంటే ఇప్పుడు పోటాపోటీ మెజారిటీతో కనుక ప్రభుత్వం ఉన్నప్పుడు శాసనసభ్యులను గౌరవిస్తారు, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తారు, ప్రజాప్రతినిధులు గౌరవిస్తారు. బాగా బ్రూట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోడు. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలని అంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం వల్ల తనకు పూర్తి సుస్థిరమైనటువంటి పరిపాలనా సౌకర్యం దొరికింది. ఎవరిని పట్టించుకున్నా ఎవరిని పట్టించుకోకున్నా వీడికి పోవడానికి అక్కడ ఏముంది? ఇక్కడైతేనే ఏదో ఒక వసతి ఉంది కాబట్టి వీడు ఇక్కడే. మీరు కేసీఆర్ తో రేవంత్ రెడ్డిని ఎందుకు పోలుస్తారు? పోల్చడానికి వీలే లేదు. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, నౌ ఐ టెల్ యూ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఐ విల్ టెల్ యూ దట్ కేసీఆర్ ఈజ్ ఫార్ బెటర్ సార్. ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆయన టీడీపీ వాళ్ళని కొనుక్కున్నాడు, వైఎస్ఆర్ ఆ విషయాలు సమర్థించట్లేదు సార్, ఆ విషయాలు సమర్థించట్లేదు. నేను కేసీఆర్ చేసిన దురాగతాలను సమర్థించలేదు. కానీ కేసీఆర్కు ఈయనకు మధ్య తేడా లేదా? మీరు బతుకుతుంటారా? కేసీఆర్ మళ్ళీ గెలిస్తే ఎవడి దయాదాక్షిణ్యాలతో బతకట్లేదు. నేను అనేది అది కాదు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఫస్ట్ 3 రోజులు కాలేదు సార్, ఇంత దౌర్జన్యం కాలేదు. ఇప్పుడు వాళ్ళు చేర్చుకున్న 12 మంది శాసనసభ్యులు ఎవరు? ఈయన చేర్చుకున్న వాళ్ళు ఎవరు సార్? మీకు దానం నాగేందర్తో ఏమైనా పర్సనల్ గొడవ ఏమైనా ఉందా? నాకెందుకు కూడా ఉంటుంది సార్. నేను దానం నాగేందర్ ఎవడు పెద్ద ఆడుతో నాకు రంజిత్ రెడ్డితో నేను కాంగ్రెస్ పార్టీని కలుషితం చేస్తే ఒప్పుకోను. మీ వాళ్ళకి ఇప్పుడు మల్లారెడ్డిని కాంగ్రెస్లో ఎంట్రీ చేసి ఇచ్చట్లేరుగా. మీరు అందరినీ చేర్చుకుంటాడు. ఇప్పుడు ఒకటే తలుపు తెరిచినా ఇంకా 2 తలుపులు తెరుస్తాను అంటే రేపటి రోజున సార్. నేను అనేది ఏంటంటే, నేను అనేది కూడా డోర్లు ఓపెన్ చేసింది మంచోళ్ళక చెడ్డోళ్ళక అందరికా. మరి ఇప్పుడైతే మనం డోర్ తెరవంగానే మన దగ్గరికి వస్తున్నాం. మల్లారెడ్డి ఏమో మరి ఆయనకు డోర్ క్లోజ్ చేస్తేనే బెంగళూరుకు డికే శివకుమార్ కాలు మొక్కిండని తెలుస్తుంది. కరెక్ట్. మరి ఒక్క మల్లారెడ్డిని ఎందుకు చేర్చుకోవట్లేదు, మిగతా వాళ్ళని ఎందుకు చేర్చుకుంటారు? దీన్ని ఆయన చెప్పాలా? ఆయన పిసిసి అధ్యక్షుడు. ఇప్పుడు కొత్తగా విషయం చెప్పినాడు. ఏమనంటే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడంట, ఈ రోజు నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తాడు. అంటే పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఆలోచిస్తాడా, పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కృషి చేస్తాడా, లేకపోతే పార్టీని ఇంకా స్ప్రెడ్ చేయడానికి కృషి చేస్తాడా, లేకపోతే ఇట్లాంటి ఫిరాయింపులు దొంగలను వాళ్ళని లంగలందరినీ పార్టీలో చేర్చుకొని పార్టీ యొక్క ఉనికిని దెబ్బతీసే పరిస్థితి. బీజేపీ లక్ష్మణ్ సార్, ఇద్దరికి ఏం సింపతి ఉంటుంది సార్? ఇదే దానం నాగేందర్ రాహుల్ గాంధీ గురించి ఏ రకమైన మాటలు మాట్లాడారు సార్? సోనియా గాంధీ గురించి ఏ రకం మాట్లాడారు? ఈయన ఒక పెద్ద ఇంత లకోట ఉత్తరం రాసినట్టు తెలుసా? కాంగ్రెస్ పార్టీ లోపల బీసీలకు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, అంత దౌర్జన్యం జరుగుతుందని చెప్పి రాజీనామా. అట్లంటే మరి రేవంత్ రెడ్డి గారే టీడీపీలో ఉన్నప్పుడు ఇంతసేపు మీరే కదా. ఒక్క నిమిషం వినండి. నేను సమర్థిస్తలే. నేను ఏమంటా సమర్థించడం కాదు సార్. మీరు దానం నాగేందర్ అదన్నాడు, లేకపోతే ఇంకోటి ఇది అన్నాడు అని మీరు అంటారు. అవును.
గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడే ఎస్ సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు, 1200 మందిని బలి తీసుకున్నాడు. ఒక్క నిమిషం వినండి సార్, వినండి. అన్న తర్వాతనే మీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకున్నది. అంటే అప్పుడున్న అవసరాల దృష్ట్యా పార్టీ కాపాడుకోవాలి కాబట్టి ఆయనను ఒక్క నిమిషం సార్, వాగ్దాటి ఉన్నాడు, ఈ పార్టీని కాపాడుతాడని చెప్పి తీసుకున్నారు. తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా కొడంగల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడ ఓడిపోతే మల్కాజ్గిరిలో ఎంపీ టికెట్ ఇచ్చారు. తర్వాత గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ చేసిర్రు, తర్వాత సీఎం చేసిర్రు. ఇవన్నీ సోనియా గాంధీ చేసింది కదా. మళ్ళీ ఇంకా కాదు సార్, ఇన్ని అవకాశాలు ఇస్తే పార్టీకి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలా, పార్టీని పుట్టిముంచే పనులు చేయాలా? చెప్పండి ఒక మాట. అవును, నీ గత చరిత్ర అంతా మర్చిపోయినాం. ఓకే, టీడీపీలో నువ్వేం మాట్లాడినావు మర్చిపోయినాం. జవహర్లాల్ నెహ్రూ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కూడా ఈయన శాసనసభ వేదిక మీద అసలు ఎవరైతే కాంగ్రెస్కు మూల పురుషుడో ఆయనను కూడా ఈయన తిట్టినాడు. అసలు వినండి నా మాట దయచేసి, ప్లీజ్. మీరు చెప్పేది వినాలి, మధ్యలో మాట్లాడద్దు. సోనియా గాంధీని తిట్టినాడు, రాహుల్ గాంధీని తిట్టినాడు, రాజీవ్ గాంధీ విషయంలో చాలా నీచాతి నీచమైన మాటలు మాట్లాడినాడు. అయినా సరే అన్ని మర్చిపోయి రాజశేఖర్ రెడ్డిని కూడా అన్నాడు రకరకాల. వినండి దయచేసి, అట్లాంటి వ్యక్తికి కాంగ్రెస్లో సముచితమైన స్థానం ఇచ్చేసి అన్ని అవకాశాలు కల్పించబడ్డాయి. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం, సరే రైటో రాంగో కేసీఆర్ చేసిన దురాగతాల వల్ల ఒక బలిమిటికి ఒక పద్ధతి ప్రకారంగా ఈయన ఓడించినాడు. దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఈయన మీద అనవసరమైన కేసులు పెట్టినాడు, దాన్ని నేను సమర్థించలేదు. నేను చాలా మనసులో మదన పడుతుండేది, అరే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ రకంగా దౌర్జన్యంగా ఇచ్చేసి అణిచేస్తున్నాడు రేవంత్ రెడ్డిని, రేపు భవిష్యత్తులో ఇతను పొటెన్షియల్ లీడర్ అవుతాడన్న అనుమానంతోనే రేవంత్ రెడ్డి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు కేసీఆర్ అని చెప్పి బాధపడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఈయన వెనకే తిరిగినాం కదా. నేను అనేది ఏంటంటే, ఏ దురాగతాలు కేసీఆర్ చేశాడో వాటిని ఈయన చేస్తే సమర్థించాము. మీరు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఈ తిట్టిర్రు కొట్టిర్రు అన్నారు, కానీ ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ కాదు, అది కాంగ్రెస్ స్కామ్. ఎందుకు రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను అంటలే. టీడీపీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. సరే అప్పుడు వినండి సార్, మీకు ఒక విషయం చెప్తా. అది ఎందుకు మీకు చెప్తున్నంటే, ఇది కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్, అంటే స్కామ్లకు సంబంధించింది అని ఎందుకు అన్నాడు? అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అట్లా అన్నాడు. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాక కాంగ్రెస్ని ఎప్పుడు విమర్శించలే. అంటే మీ పార్టీ అవసరాల దృష్ట్యా ఎవరు అంటే మీ దాంట్లో బలమైన స్పీకరా మాట్లాడేటోళ్ళు లేకపోవడం వల్ల ఆయన తెచ్చుకున్నాడు. ఆయన కష్టపడి మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వినండి సార్, ఆయన కాంగ్రెస్ పార్టీని బాహుబలి లెక్క ఒంటి చేత అధికారంలోకి తీసుకొచ్చి చచ్చిపోయిన కాంగ్రెస్ ను, వెంటిలేషన్ ఉన్న కాంగ్రెస్ ను అందరూ అంటారు కదా. ఒంటి చేత అంటే రాజశేఖర రెడ్డి రాజేసిందా, పాదయాత్రలు చేసిందా? చేస్తే బట్టి విక్రమార్క పాదయాత్ర. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజలతో కలిసింది ఎవరు? బట్టి విక్రమార్క కలిసినాడు ప్రజలతో. సరే ఎండనగా బుగ్గనగా ఎర్రని ఎండలలో కాళ్ళు మొత్తం వాపులు వచ్చేటట్టుగా, కాళ్ళకు బొగ్గలు వచ్చేటట్టుగా ప్రజలను కలిసింది ఎవరు సార్? రాహుల్ గాంధీ తిరిగినాడు సార్ 1000 కిలోమీటర్లు. పార్టీ పూర్తి బలపరచడానికి కృషి చేసింది ఎవరు? అంటే ఓన్లీ కాకిలాగా కాయ అంటేనే పెద్ద లీడర్షిప్ అన్నట్టు, గొప్ప ఘనకార్యం అన్నట్ట. ఇప్పుడు ఆయన లేకపోతే మీ పార్టీ అధికారంలోకి వచ్చేదా? ఇతర నాయకుల మీద ఎందుకు మనం వస్తున్నారు? రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంటే పొగడండి సార్, నాకు అభ్యంతరం లేదు, లేదు. కానీ మీరు ఇతరులను ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు? కోమటిరెడ్డిని ఎందుకు మీరు డైల్యూట్ చేస్తున్నారు? వై ఆర్ యూ డైల్యూటింగ్ ది లీడర్షిప్ ఆఫ్ అదర్ లీడర్స్? శ్రీధర్ బాబు గారు కానీ లేదా ఇతరులను కానీ ఎందుకు మీరు డైల్యూట్ చేస్తున్నారు? ఈయన వల్లనే రేపు అధికారంలోకి వచ్చిందని మీరు చెప్పలేదు సార్. ఇక కేసీఆర్ అన్నట్టే ఉంది కదా, చావు నోట తలకాయ పెట్టి నేను పెద్ద తెలంగాణ తెచ్చిన అన్నట్టే ఉంది కదా. అరే ఆ నేరేటివ్ నేను కాదు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటూ. ఎవరు దొక్కినాడు? కాంగ్రెస్ కార్యకర్తలు దొక్కుతున్నాడు. ఏ ప్రతిపక్ష ఎవడైతే దౌర్జన్యం చేసినాడు ఒక్కడిని దొక్కిన సందర్భం చెప్పండి. ఒక్క కేసు పెట్టి మొత్తం ఇంత బొక్కినారు కదా రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబము, ఒక్కని మీద ఒక కేసు అయిందా? సరే, ఆయన జెడ్పీటీ మీద ఒక కేసు వినండి సార్, ఆయన ఇండివిజువల్గా జెడ్పీటీసీ గెలిచిండు, ఎమ్మెల్సీ గెలిచిండు, ఇప్పుడు సీఎం అయ్యిండు సార్. కాంగ్రెస్ పార్టీలో అంటే కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ కాంగ్రెస్ పార్టీని
అధికారంలోకి తీసుకొస్తే మీరు ఉల్టా పల్టా మాట్లాడుతారు. సార్ ప్లీజ్ దయచేసి ఈ విషయాలు చెప్పొద్దు మాకు. ఇన్నరా కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగినారు. జలగం వెంగళరావు గారు, స్వర్గీయ జలగం వెంగళరావు గారు సర్పంచ్ స్థాయి నుంచి మండల్ లెవెల్ నుంచి ఎదిగినాడు. మా ఇందిరారెడ్డి గారు, పి ఇందిరారెడ్డి గారు గతంలో మా కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే, ఆయన కూడా ఒకప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యి పార్టీలో వచ్చినాడు. వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. వాళ్ళెవ్వరు కూడా ఇంత దౌర్జన్యంగా పార్టీ కార్యకర్తల మీదనే ఇంకొక లేయర్ డెవలప్ చేయడానికని ట్రై చేయలేదు. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి ఫిరాయింపులు కనుక మనం ఎంకరేజ్ చేసే పక్షంలో కాంగ్రెస్ తన ఉనికినే కోల్పోతుంది. ఒక దశ ఎట్లా వస్తుందంటే ఈ ఫిరాయింపుదారుల ద్వారా వచ్చిన వీళ్ళే రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలబడితే ఈయనే అధిష్టానాన్ని కూడా ఛాలెంజ్ చేసే స్టేజ్ రావచ్చు, తెలుసా మీకు? ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల యొక్క నడవడిక సరిగా లేకపోతే ఎవడన్నా ఒక 5-6 ఎమ్మెల్యేలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్తో టచ్లో పోయినా, బీజేపీతో టచ్లో పోయినా, లేకపోతే పోవడానికి ప్రయత్నించినా నీ దగ్గర ఇంత అధికార యంత్రాంగం ఉంది కదా, దొరకబట్టు నీ అమ్మ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదని ఒక నెసెసిటీ చూపెట్టు. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమో పూర్తిగా ఒక కంకణబద్దులై ఈయన వెనుక ఈయన ఎట్లా చెప్తే ఎట్లా వింటున్నారు ఈనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అనవసరంగా వాళ్ళని అవమానపరిచినట్టే కదా. అంటే నిజాయితీగా పోట్లాడి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళందరినీ అడిగగా తీసుకుంటారు. వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? వాళ్ళు వద్దని చెప్తారు. ఏ ఎమ్మెల్యే ఒప్పుకోడు. వీళ్ళు వచ్చి వీళ్ళ పెద్దారు మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి మీరేంది మాట్లాడుతారు సార్? ఎవడు మాట్లాడుతున్నారు అంటే సందర్భం వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు, కానీ ఎవడో ఒకటితో మాత్రం మాట ఒకంతోనే స్టార్ట్ అవుతుంది సార్. అరే మీరు ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కంటే మీరే ఎక్కువ ప్రతిపక్షం అయిపోయారు. కాదు, నా మాట వినండి దయచేసి. కాంగ్రెస్ సంస్థను కాపాడుకోవాలి. కాంగ్రెసే ఈ దేశానికి ఒక లౌకికమైనటువంటి పరిపాలన ఇవ్వగలదు. కాంగ్రెస్ ఈజ్ ఏ గ్రేట్ పొలిటికల్ కల్చర్. ఇట్ ఈస్ నాట్ ఏ పార్టీ. ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు మన చేనులో ఒకవేళ కలుపు మొక్కలు మొలుతున్నాయి అనుకో, నువ్వు తీసేస్తావా, లేకపోతే వేరే పక్క పొలం కూడా వచ్చి అధిష్టానమే నియమించిందా? మా అధిష్టానానికి విషయాలు తెలియట్లేదు. దట్ ఈస్ వాట్ మై వరీ. చెప్పట్లేదా? ఐ డోంట్ థింక్ ది పార్టీ హైకమాండ్ వుడ్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్. వేల కోట్లు ఖర్చు పెట్టి, ఎవరు వేల కోట్లు? ఆయన సొంత ఆస్తులు అమ్మి, ఎవరికి అమ్మి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీరు అంత బోగస్ ఒంటి చేత అధికారంలోకి తెచ్చిండు. ఒంటి చేత అని ఇంకొకసారి ఆ పదం వాడకండి సార్. కార్యకర్తలందరూ సాక్రిఫైస్ చేసినారు. ఒంటి చేత ఆయనే చెప్పినాడు సార్, కార్యకర్తల వల్లనే పార్టీ అధికారంలోకి అందరినీ గౌరవిస్తా అన్నాడు. ఆ కార్యకర్తలకు వేల కోట్లు ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టిండు కదా. ఎవరికి? ఏ కార్యకర్త? సోషల్ మీడియా మెయింటైన్ చేసిండు, మీడియా మెయింటైన్ చేసిండు. అరే ఆయన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి చేసిండు సార్. ఇతర నాయకుల యొక్క నాయకత్వ లక్షణాలను డైల్యూట్ చేసేసి తన ఒక్కడిని ఐపీఎస్ ఆఫీసర్గా డెవలప్ అయిన వేరే వాళ్ళని హోమ్ గార్డ్ లాగా ఉంచినాడు. దట్ ఈస్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఇట్. ఆయన అన్నాడు కదా, నా టాలెంట్ ఐపీఎస్ ఆఫీసర్ అంత గొప్ప టాలెంట్, మిగతా మా కాంగ్రెస్ నాయకులందరూ హోమ్ గార్డ్స్ అని అన్నది నేనన్నా. ఆయనే అన్నాడు కదా. అంటే నువ్వు ఎదగడానికి వేరే వాళ్ళని నరుకుతావా? ఇది రాజకీయమా? దీన్ని సమర్థించమంటావా కాంగ్రెస్ కార్యకర్తగా? సారీ సార్, ఐ డిసగ్రీ విత్ యూ. దిస్ ఇస్ నాట్ కాంగ్రెస్ కల్చర్. కాంగ్రెస్లో ఎదురు తిరుగుతారు. ఈవెన్ చెన్నారెడ్డి లాంటి వ్యక్తిని ఎదిరించారు మా పార్టీలో. ఒక నియంత్రణతో ధోరణిలో పోతుంటే ఆయన అమెరికా పోయిండు. ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారు. పోతే ఎన్ఆర్ఐల దగ్గరకి వెళ్ళి అనేక ఫండ్స్ తీసుకొచ్చిండు. ఇక్కడ ఉండేటోళ్ళ దగ్గర కూడా అనేక మంది దగ్గర తెచ్చి అంటే ఇక అన్ని చెప్తారా లెక్కలు, కానీ తెచ్చి ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆయనే గణనీయమైన కృషి చేసినాడు, ఒప్పుకుంటాం. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యింది కదా. నువ్వు కాలే, నేను మీరా ఒకసారి అవునంటారు ఒకసారి కదా. అవునండి, పార్టీకి శ్రమ చేస్తే పార్టీకి సముచితమైన గౌరవం ఇచ్చింది కదా. ఆ గౌరవానికి తగ్గట్టుగా ప్రవర్తించమంటున్నాము. పార్టీని పుట్టి ముంచకయ్యా, బొందబెట్టకయ్యా. పార్టీ ఐడియాలజీ మీద నమ్మకంతో బతుకున్న కార్యకర్తలను బొందముంచద్దు. ఈ దోపిడిగాళ్ళు వస్తే నిజమైన కార్యకర్తలు బొందబెడతారు. మీరు గ్రామీణ ప్రాంతాలలో కనుక మీరు పోతే, సార్ మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మీకు ఈ విషయాలు తెలియదు సార్. మీరు ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యం చేసినారో వాళ్ళందరూ వచ్చి ఇవాళ కాంగ్రెస్లో చేరినారు, తెలుసా మీకు? మళ్ళా ఇసుక దందా అట్టనే నడుస్తుంది. మళ్ళా గదే సార్ మీకు వచ్చింది సార్, పీడిఎస్ రైస్ని, అది మనం ఫేర్ ప్రైస్ షాప్లో ఇచ్చే రైస్ని దొంగతనంగా తీసుకొని పోయి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంది సార్. మా చెన్నూరు అనేది మహారాష్ట్ర బార్డర్. మా దగ్గర రైస్ బిజినెస్ జరుగుతుంది తెలుసా నీకు? ఇప్పుడు దాని వెనుక ఎవరున్నారు సార్?
ఏ గొప్ప నాయకత్వం ఉన్నది? నిన్నగాక మొన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళ పాత్రే ఉంది. అట్లాంటి వాళ్ళే ఈరోజు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? అక్కడ ఎమ్మెల్యే యొక్క గౌరవం సర్వనాశనం అవుతుందా? ఎమ్మెల్యేకి ఏ విషయం తెలియదు పాపం. కాదు సార్, ఇప్పుడు ఇవన్నీ ఆయనకు తీసుకెళ్ళి చెప్పండి సార్. అవన్నీ ఎవరికి చెప్పాలి? ఎట్లా చెప్పాలా? ఎవరిని పట్టించుకున్నాయి? ఎవరి గురించి ఆలోచన? సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కలవండి. తర్వాత అసలు ఏం మాట్లాడండి సార్. ఇప్పుడు 5 నిమిషాలు మైక్ పట్టుకొని ఏదైనా టాపిక్ మాట్లాడండి సార్. మా మేనిఫెస్టో గురించి వేం నరేందర్ రెడ్డిని 5 నిమిషాలు ఏదైనా నిరాఘాటంగా మాట్లాడితే ఓకే, రైట్, అగ్రీడ్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? పూర్తిగా అట్లాంటి అంటే ఏంది? గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం ఉండాలి, ఈయనకు అనుచరుడై ఉండాలి. అయితే ఇక్కడ వస్తే పదవులు ఇస్తారా? నిన్నగాక మొన్న కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు, అందులో ఏమైనా సోషల్ జస్టిస్ ఉందా? పోనీ అంతెందుకంటే మైపాల్ యాదవ్ గారు, మీరైతే యాదవే కదా, పోనీ మీ యాదవ్లకు ఒక్కడికి ఇచ్చింది అందులో కార్పొరేషన్లో? లిస్ట్ తీయవా ఒకసారి? లిస్ట్ పెట్టు, మీరు ఆ లిస్ట్ పెట్టండి, చూడండి అందులో ఏం సోషల్ జస్టిస్ ఉందో చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేంది సార్ ఇంత ఫైర్ అవుతారు? అరే వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఏం పార్టీ పదవులు అంటే ఏమైనా అవుతాయా? చూడండి అందులో ఎవడో ఉన్నాడు, చదవండి. చూడు, రమేష్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి. పాప ఆయనకి ఎన్నిసార్లు ద్రోహం చేసినారు సార్? ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ నియామక కార్పొరేషన్ అదెందుకు సార్? ఆకలైనోడికి చిప్స్ అంటారు. అరే అది చిన్న పదవి అంటారు. ఇప్పుడు జానారెడ్డి ఇద్దరు కొడుకులకి, ఒకళ్ళకి ఎంపీ టికెట్, ఇంకొకళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు? పటేల్ రమేష్ రెడ్డికి ఎప్పుడు మోసం ఎందుకు జరగాలి? నేను అడిగేది ప్లీజ్ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయన పార్టీ నియమావళిలోనే ఉన్నాడు కదా, పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలాగే పనిచేస్తున్నాడు కదా, పార్టీకి ద్రోహం చేయలేదు కదా. అట్లాంటప్పుడు ఆయన యొక్క నాయకత్వాన్ని ఎందుకు అంటే ఏంటంటే, నీకు ఆకలి బాగా అవుతుందని మొత్తుకుంటే నీ చేతికి చిప్స్ ప్యాకెట్ ఇస్తాడనమాట. నువ్వు దీనికి దీన్ని కూడా బతుకు, వేరే వాళ్ళు చెప్పండి నాకు ఒక మాట. రైట్, ఓకే. రెండోది శివసేనారెడ్డి, తర్వాత నెక్స్ట్ ప్రీతం, శ్రీకాంత్, అన్వేష్ రెడ్డి. మీరు చూడండి అందులో ఈ విజయబాబు ఇస్ అ గుడ్ పర్సన్. ఇతను మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కనకరెడ్డి, ఇట్లా మనం కనుక చూసుకుంటూ పోతుంటే ఇందులో ఎక్కడన్నా అసలు ఎన్నో పోస్టులు కావాలని ఇప్పుడు బెల్లే నాయకుని తీసుకొచ్చేసి వచ్చిన కార్పొరేషన్ వారేసేసి కథం. అంటే ఏంటంటే ఆకలైనోడికి చిన్న చాక్లెట్ ఇచ్చి ఆకలైనోడికి చాక్లెట్ ఇచ్చి సపరించుకుంటూ కూర్చోమనే కదా. మరి మా అద్దంకి దయాకర్ పేరు ఎక్కడ లేదు, ఎందుకు ఇస్తారేమో సార్? కూర్చొని ఏడిస్తారు, ఎన్నడిస్తారు సార్? మీరు ప్లీజ్ కాంగ్రెస్, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకో సార్. ఇక చూడు కాలువ సుజాతకు పాపం, అయ్యో రామ, వైశ్య కార్పొరేషన్ అట, డబ్బులు దాంట్లో సార్. కార్పొరేషన్లలో డబ్బులున్నాయా? కార్పొరేషన్లలో డబ్బులున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఇది ఎందుకు ఓపెన్ చేయమన్నారు? అదే నేను అనేది ఏంటంటే, ఇందులో ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ అనేది లేదు. ఇదంతా కూడా పూర్తిగా దీంట్లో ఒక రకంగా ఏం చెప్పానా, ఎంతో అంటే ఒక పిహెచ్డి చదివినాడికి ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్ట్ ఇచ్చినాడు. అంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళకి అవకాశాలు లేకుండా చేసి ఇది అంతనికి కారణం ఏం చెప్పన్నా, మెయిన్ ప్రాబ్లం చెప్తాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం విత్ రేవంత్ రెడ్డి అంటే, ఈయనకి తన ఓన్ పార్టీలో ఉన్న వాళ్ళని చూస్తేనే భయం. ఎక్కడ కోమటిరెడ్డితో ఏదైనా సమస్య వస్తుందో, ఎక్కడ శ్రీధర్ బాబుతో సమస్య వస్తుందో, ఎక్కడ బట్టి విక్రమార్కతో సమస్య వస్తుందో అనే ఉద్దేశంతో వాళ్ళని డైల్యూట్ చేయాలంటే వాళ్ళకంటే ఎక్కువ, అంటే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మంది బయటి వాళ్ళు వచ్చినారనుకోండి, ఇక అప్పుడు ఏమవుతుంది, ఈయన పదవి సుస్థిరమవుతుంది. ఇదే పద్ధతిని కేసీఆర్ అవలంబించినాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మేము ఉద్యమకారులము, ఉద్యమం నాటి నుంచి నీ వెంట ఉన్నాము, మేము కూడా సమభాగీదారులమే, మాకు అన్ని అవకాశాలు ఇవ్వాలా అని ఎక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుతారో అన్న విషయం గ్రహించేసేసి వేరే పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకువచ్చి ఆ వాళ్ళకి పదవులు ఇచ్చేసేసి ఇంకా నా ప్రభుత్వం ఏ రకంగా కూడా నిజంగా అన్యాయం అయితే మీ దాంట్లో ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నారు, బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళకి లేని బాధ మీకేంది? వాళ్ళంతా కలిసి చర్చించుకునే ఈ అన్ని కార్యక్రమాలు చేస్తారు. అంత అవుతుంది నాకు తెలిసిన మేరకు ఎవరిని కన్సల్ట్ చేసిన సందర్భాలు లేదు, ఎవరిని కన్సల్ట్ అంత అవుతుంది. వన్ మ్యాన్ షో. సారీ, ఇది నేను ఒప్పుకోను. ఐ గాట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఆల్ దిస్ ఈజ్ హంబగ్. ఎవ్వడు కూడా ఈరోజే
నీవు వచ్చి 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఫిరాయింపులను చేసేసి సేమ్ కేసీఆర్ లాంటి పరిపాలనను కాంగ్రెస్లో చొప్పించాలని సహజంగా కాంగ్రెస్లో పుట్టి పెరిగిన ఏ నాయకుడు ఒప్పుకోడు. ఐఎమ్ 100% షూర్. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే ఒప్పుకోడు. ఎందుకంటే సహజంగా అతను కాంగ్రెస్ భావజాలంలో పుట్టి పెరిగిన కోమటి రెడ్డి గారు ఒప్పుకుంటారు. ఆయన పార్టీలు మార్చిండా? మారలేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏ నాయకుల కోసం అయితే మాట్లాడుతుర్రో, లేదంటే ఏ నాయకుల కోసం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతారు. పార్టీ నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏం ఒరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ కాంగ్రెస్ కార్యకర్తలే రేపు శరత్ కుమార్ సార్ను విమర్శిస్తారు ఈ ఇంటర్వ్యూ తర్వాత. తిట్టని మా పార్టీలో తిడతా చాలా సంతోషం. ఇప్పుడు అప్పుడప్పుడు అన్నారా నీకు ఏ పదవి ఇవ్వకపోతే నువ్వు అట్ట ఇట్లా చేస్తున్నారో తిట్టాలన్నారు. అట్ట తిట్టిస్తాడు. అది మాకు తెలుసు, అది అలవాటు. అందుకేసే నేను నీకు ఏం చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలో ఏ కార్యకర్తలు అయితే మిమ్మల్ని తిడతారో ఆ తిట్టేటోళ్ళ కోసం మీరు ఎందుకు ఇంత సార్ మీకు క్వశ్చన్ సార్, వాళ్ళు కేవలం రేవంత్ రెడ్డితో మెప్పు కోసం తిడతారు అంతే తప్ప వాళ్ళ అంతరాత్మ ప్రబోధంగా వాళ్ళ నిజమైన కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతున్న సంగతి తెలుసా? ఏమండి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంతమంది సోషల్ మీడియా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తున్నారు. మొన్న అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళు అందరూ ఆ శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి ప్రెస్ అకాడమీకి ఎందుకు పెట్టినాడండి? ఇంకెవరు దొరకలేదా? ఎందుకు 100 మాగిద స్తోత్రాలు చేస్తాడు కనుకనా? ఎందుకు ఆయన ఒక సరిగ్గా ఎన్నడన్నా ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసినాడా ఏదన్నా ఒక పత్రికలో? చెప్పండి. ఇప్పుడు ఆయన ఇస్తున్న పదవులు ఎవరికి ఇస్తున్నాడు? సార్ ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాడు సార్. మీకేంది? ఇష్టం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. డెఫినెట్ గా ఈ విషయాలను పార్టీ హైకమాండ్ ఆయన బొమ్మతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన డబ్బులతోనే వచ్చింది. ఈ మాట నేను ఒప్పుకోను. కాలుకు బల్పం కలిపి తిరిగినాడు రాహుల్ గాంధీ గారు. ఎన్ని సభలలో వచ్చినారు. ప్రియాంక గాంధీ గారు తిరిగినారు, మల్లికార్జున ఖర్గే గారు తిరిగినారు. మా పార్టీ నాయకులు అందరూ, సీనియర్ నాయకులు అందరూ తిరిగితే ఈనాడు ఇక్కడ ఒక టెంపో డెవలప్ అయింది సార్. ఒక్క రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీగా నడిస్తే ఇప్పుడు కాదు ఇంకో 10 ఏళ్ళకు కూడా పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం లేదు. చాలా మంది నేను కాంగ్రెస్ నాయకులు చాలా మంది విన్నా. వాళ్ళు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి ధైర్యం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏం ప్రాణాలకు తెగించింది సార్? ఏం ప్రాణాలకు తెగించినాడు? కార్యకర్తలు సాక్రిఫైస్ చేసినారు సార్. ఎన్నో దౌర్జన్యాలు జరుపుతున్న బీఆర్ఎస్ వాళ్ళు రకరకాల కేసులు పెట్టినారు కాంగ్రెస్ కార్యకర్తలు. మీకు తెలుసా ఆ విషయాలు? వాళ్ళ తరఫున ఫైట్ చేసినాం కనుక మాకు తెలుసు. మేము చెప్తున్నాం కేసులేనే కాబట్టి ఇప్పుడు బలమూరు వెంకటన్నకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. వద్దనలేదు, మంచి వ్యక్తి, ఓకే రైట్, యంగ్ ఏజ్లో అతనికి ఒక అవకాశం ఇచ్చినాడు. అట్లా నిజమైన కార్యకర్తలకు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఇప్పుడు బెల్లం నాయక్ ఇచ్చిండు, ఆయనకి ఎన్నో అవకాశాలు రావాల్సినాయి. ఎన్నో కోల్పోంగ లాస్ట్ చివరికి ఒక చింతకి ఇచ్చేసి సపరించుకుంటూ కూర్చోమంటే కదా ఇచ్చింది. కల్వ సుజాతకి ఇచ్చిర్రు, పటేల్ రమేష్ రెడ్డికి ఇచ్చిర్రు. సార్ పటేల్ రమేష్ రెడ్డి విషయంలో చాలా అన్యాయం జరిగింది. అందరిది అన్యాయం. మరి మొత్తం వ్యతిరేకం. ఒకటే కుటుంబాలలో 3 పోస్టులు ఇస్తున్నారు. అసలు వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా తర్వాత రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన విధంగా ఏమన్నాడు? ఒక కుటుంబానికి ఒకే పదవి అన్నాడు. సరే, ఏదో మొన్న పరిస్థితులు అనుకూలించకపోనో ఆనాటి ఇమ్మీడియట్ పరిస్థితుల్లో శాసనసభ ఎన్నికలప్పుడు ఆ నియమాన్ని మేము పాటించలేకపోయినాం. దాని తర్వాత దాన్ని వదిలెట్టేసేసి ఇప్పుడు ఎంపీల సెలక్షన్ జరిగినప్పుడు ఆ సిద్ధాంతాన్ని పాటించాలి కదా. ఒక కుటుంబానికి ఒక పదవి కాదు 2 పదవులు ఇచ్చినారు. ఓకే రైట్ ఫైన్. ఇక 2 తర్వాత 3వ పదవి అయితే ఇవ్వకుండా అయితే సపరేట్ ఊరుకోవచ్చు కదా సార్. ఇంకా వేరే పార్టీల వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చుడేందుకు సార్? కాంగ్రెస్ పార్టీ ఇవాళ అయితే కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది కదా ఈ రాష్ట్రంలో. ఇప్పుడు తిరుగులేని మెజారిటీ. ఇప్పుడు బీజేపీ లక్ష్మణ్ అనేది 6 నెలల్లో కూలిపోతుంది అన్నాడు. కేసీఆర్ 6 నెలల్లో కూలిపోతుంది. 8 మంది ఎమ్మెల్యేలతో లక్ష్మణ్ అన్నాడు అంటారు. ఏం సార్ మీరు? లక్ష్మణ్ ఎవడు సార్ పార్టీని కూలగొట్టడానికి? కేసీఆర్ అని లేదా? అంటే మా పార్టీలో తిరుగుబాటు చేసేటువంటి మినిస్టర్ ఎవరు? ప్లీజ్ చెప్పండి. అంటే మినిస్టర్ ఆర్ యూ సస్పెక్టింగ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ మినిస్టర్స్? Why are you doing all this nonsense? I'm asking a straight question. Do you mean to say that your MLAs are disloyal to you, or the ministers are disloyal to you? They are behaving against the Congress interest? Why you need this auxiliary support? And that to support not coming from good people who have committed so many atrocities.
So much of corrupt fellows are being added into the party. That is where we are opposing. ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాడేమో సార్. ఏ ముళ్ళు సార్ మీరు ఇంకా దబ్బెనంత తీయమనండి. ముళ్ళును ముళ్ళుతో కాదు దబ్బెనంత తీయమని. సార్ కేసీఆర్ కెన్ బై ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎనీ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్. ఇంపాసిబుల్. కేసీఆర్ కి ఇప్పుడు కేసీఆర్ కెన్ డు ఎనీథింగ్. సార్ ఏం పీకలేడు ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ తో పోటీ పడి కేసీఆర్ చెయ్యట్లేదు. అసలు ఆ రకమైనటువంటి ఆలోచన సరళే అతనికి ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఎవడన్నా వాడు వాగితే ఏమంటే వాళ్ళు చేయకుండా ముందే నేను చేస్తా, మళ్ళీ అంత అమ్ముడు పోయిన తర్వాత అంత గందరగోళం. కేవలము భయపెట్టి రాజకీయాలు చేయడం సార్, ఇదంతా భయపెట్టి రాజకీయాలు చేయడం. నాకు తెలిసి విన్నారా లేదా, ఇక్కడ ఈనాడు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు కానీ మంత్రులు ఎవ్వరు కానీ పార్టీ నియమావళిని ధిక్కరించి ఏ పని చెయ్యరు, చెయ్యలేరు, చెయ్యబోరు. వాళ్ళంతా పార్టీకి 100% విధేయులు. వాళ్ళ మీద ఉన్న అపనమ్మకం అనేది కరెక్ట్ కాదు. ఒక పార్టీ యొక్క నాయకుడికి, పిసిసి అధ్యక్షుడికి తన పార్టీ కార్యకర్తల మీద, తన పార్టీ ఎమ్మెల్యేల మీద, తన మంత్రుల మీద అవిరళమైన విశ్వాసం ఉండాలా. వీళ్ళందరూ నా బలగం ఉండంగా నాకు వేరే వాడు ఎందుకు అనేటువంటి ఆలోచన చేస్తే భేష్ శబాష్ రేవంత్ రెడ్డి అని ఆయనకు చేతులెత్తి జోడిస్తాం, ఆయన వెంట తిరుగుతాం. కానీ దొంగలను లంగలను తీసుకొచ్చి పార్టీలో చేర్పించేసేసి వాళ్లకు రాజ్యాధికారాలు కట్టగడతా అంటే మాత్రం చచ్చిన ఊరుకోం సార్. దీన్నే ఒక ఇష్యూ చేసి మాట్లాడతాం. అరే మరి ఇదే విషయం కెమెరాల ముందు ఛానల్లో వచ్చి చెప్పే బదులు మీరు డైరెక్ట్ వెళ్ళి చెప్పొచ్చు కదా. ఎవరు సార్ ఒక్కసారి ఇక GOMS నెంబర్ 46 వాళ్ళ విషయంలో నా స్వార్థం ఏం లేదు. అరే ఆ పిల్లలందరూ రూరల్ ఏరియా వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలు వచ్చారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే, సూర్యాపేట, నల్గొండ, తర్వాత ఖమ్మం సార్, ట్రైబల్ సార్ అందరూ. వాళ్ళ పరిస్థితిని చెప్పడానికి కానీ ఒక్క అవకాశం తీసుకొని సార్ మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు. మనం పక్క చెప్తుంటే అసలు రవ్వంతా కూడా మన పట్ల అటెన్షన్ కాదు కదా, అసలు నువ్వు చెప్తున్నది సావధానంగా విన్నట్టుగా కూడా చూపట్లేదు. అంటే ఐ టెల్ యూ ఆనెస్ట్లీ వాట్ హస్ హ్యాపెన్. నేను చెప్తున్నా కదా, ఒకసారి నేను చెప్పిన సావధానంగా సమయం ఇచ్చిండు అని చెప్పారు. సమయం ఇచ్చుడు కాదు సార్ నేను అనేది. అంత పెద్ద ఇష్యూ సార్. ఇవాళ వేలాది మంది బలహీన వర్గాల వాళ్ళకి చెందిన విద్యార్థులు మనం ఏం చెప్పినాం సార్? శ్రీధర్ బాబు గారు ఏం చెప్పినారు, బట్టి విక్రమార్క ఏం చెప్పినారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పినారు? అరే GOMS నెంబర్ 46 వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అన్యాయం జరుగుతున్నాం కదా సార్. నీకు నల్లమల్ల అడవులలోంచి తొక్కుంటూ హైదరాబాద్ రావడానికి ఎంత టైం పట్టిందో అదే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి హైదరాబాద్ రావడానికి అంతే సమయం పడుతుందా? అంతే కష్టం జరుగుతుంది, అంతే శ్రమ తెలిసినారా లేదా? ప్లీజ్ నేను చెప్తే సార్ మళ్ళీ అదే మాట్లాడతారేం సార్? ఇప్పటికీ 4 సార్లు వాయిదా పడ్డది కేసు. ప్రతిసారి ఆ కేసుని ఏదో అడ్వకేట్ జనరల్ కి అడ్వకేట్ జనరల్ ఈజ్ ఆల్వేస్ బిజీ, హీ డజంట్ కమ్ టు ద కోర్ట్, హీ డజంట్ ఆర్గ్యూ ద మ్యాటర్. ఇప్పటికి 4 సార్లు వాయిదా పడ్డది సార్. మరి కోర్టులో అదో ఇదో తేల్చి పారేద్దాం పోనీ ఒక రైట్. ఇప్పుడు వాళ్ళ తరఫున మేము కొట్లాడుతున్నాం, నాలాంటి వాళ్ళు చాలామంది అడ్వకేట్లు 46 GO తరఫున ఆ విద్యార్థుల తరఫున మేము కొట్లాడుతున్నాం. మాకు అవకాశమే రావట్లేదు కదా. ప్రతిసారి ఏదో కారణంతో వాయిదాలు వేసి ఆ పిల్లలలో ఎంత అసంతృప్తి ఉన్నదో తెలుసా? వాళ్ళ కోర్టులోకి వాళ్ళు వచ్చినారు. ఒక పోరుడు ఏమన్నాడు తెలుసా? సార్ ఇటనే అయితే ఇంకోసారి ఇంత లీటర్ కిరోసిన్ పోసుకొని కాలిపోతుంది సార్. నేను వడ్రాని దండం పెడతారు నాయన, అట్లా చేయకండి రా, కోర్టు మీద వ్యవస్థ మీద నమ్మకం పెట్టండి. ఈ కోర్టులో అదో ఇదో తేలుతుందిరా, వస్తుంది లేదా లేదు. కానీ ఇంకోసారి నువ్వు ఈ మాట మాట్లాడితే నువ్వు నా దరిదాపులో కూడా రాదు, నువ్వు నా క్లయింట్ కాదు, ఈ కేసే నేను ఆర్గ్యూ చేయన్న. అంటే నేను అనేది ఏంటంటే ఈ పిల్లల నోట మన్ను కొట్టుడు ఎందుకు ఇవన్నీ కాదు కానీ ఈ కమిటీ పెట్టినా అన్నాడు సార్. ఏం చేసి ఎన్ని రోజులు సచివాలయానికి వెళ్ళరు, ఏమైంది కమిటీ వాళ్ళది? అంటే ఏ సమస్యనైతే ఈ దేశంలో పరిష్కరించదలుచుకోలేదో ఆ దాని మీద ఒక కమిటీ పెడతారు సార్. నేను సార్ మీకు ఒక విషయం చెప్తాను వినండి, బికాజ్ ఐఎమ్ అన్ ఎకనామిక్స్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను. నేను కూడా కామర్స్. దెర్ ఇస్ వన్ గ్రేట్ డెఫినేషన్ ఆఫ్ కమిటీస్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో కమిటీల వ్యవస్థ గురించి ఒక ఎకనామిస్ట్ ఏం చెప్పినట్టు తెలుసా? కమిటీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ who cannot individually do anything, will collectively sit and decide that nothing can be done. అంటే అసమర్థుల యొక్క సమాగమము కమిటీలు. ఈ కమిటీలు పెట్టి దరిద్రం చేస్తారు సార్. మన దగ్గర కమిటీ తేల్చిన ఒక ఇష్యూ చెప్పండి, ఫలానా సమస్య కమిటీ వల్ల సాల్వ్ అయిందని చెప్పండి. శ్రీకృష్ణ కమిషన్ అని ఒకటి పెట్టినాం మనం. సార్ మీరు ఏది చెప్పినా అదే మళ్ళీ అదే మాట్లాడతారేం సార్ మీరు? ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ముఖ్యమంత్రికి కమిటీ అవసరమా?
సార్ ఎవడైతే ఈ సమస్యను జటిలం చేసినారో వాళ్ళని అట్టనే ఉంచినాడు. ఆ శ్రీనివాసరావుని అట్టనే ఉంచినాడు, ఆ శ్రీనివాసరావు అనుచరుడైన అడ్వకేట్ని అట్టనే ఉంచినాడు. అతను వచ్చినప్పుడల్లా ఈ పేద విద్యార్థుల మీద ఒక ద్వేష భావనతో మాట్లాడతారు సార్ కోర్టులలో. ఎంత కోపం అనిపిస్తుంది, ఎంత మండుతుందంటే అంత మండుతుంది. అరే పేద విద్యార్థుల కోసం కొట్లాడుతుంది సార్, నాకేమైనా కావాలని అడిగినా నాకు ఏది వద్దని చెప్పి ఇప్పుడు మీరు ఒక్కరే ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు ఈ ప్రభుత్వం మీద, అయితే మరి కాదు ఒక నిమిషం వస్తానా మీ దాంట్లో చంపేస్తారా? సంపూర్ణ చంపుతారు సార్. కాదు నేను ఒక్కటి అడుగుతా, ఫైనల్గా ఒక్క లైన్ అడుగుతా, మీరు మరి ఏమనుకోవద్దు. చెప్ప అడగండి. మీరు ఇంత అడుగుతారు కదా, మరి తీన్మార్ మల్లన్న ఉన్నాడు రేవంత్ రెడ్డికి దగ్గర, మీరు మొన్న క్యూన్యూస్ కూడా వెళ్ళొచ్చారు. మరి ఇదే విషయం మా అన్నకి చెప్తే ఆయన వెళ్ళి రేవంత్ రెడ్డికి చెప్తాడు కదా. ఇంకోటి ఆయన కూడా మరి మీ అంత అగ్రెసివ్ వెళ్తలేడు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎవరు ఎట్లా వెళ్ళాలనేది ఆయన వ్యక్తిగత విషయం సార్. నేను తీన్మార్ మల్లన్న ఎట్లా చేస్తాడు అనే దానికి నాకు సంబంధం లేదు. నేను తీన్మార్ మల్లన్నకు తెలియకుండా, ఆయనకు సంబంధం లేకుండా ఏనాడైతే నేను రేవంత్ రెడ్డిని కలిసి GOMS నెంబర్ 46 గురించి ఎక్స్ప్లెయిన్ చేసినానో ఆనాడు మల్లన్న గారు కూడా అక్కడే ఉండే. మల్లన్న గారు సజీవ సాక్షి. నేను GOMS నెంబర్ 46 విషయంలో ముఖ్యమంత్రి గారికి ఎంత వినమ్రంగా నా ఆవేదనను వ్యక్తం చేసినానో ఆనాడు ఈయన సజీవ సాక్షి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే మల్లన్న ఈ దానం నాగేందర్ని కానీ మిగతా ఎమ్మెల్యేలను విమర్శించిండు కదా. కరెక్ట్. మరి ఇప్పుడు జాయిన్ చేసుకున్నప్పుడు రేవంత్ అన్న వద్దు ఇది కరెక్ట్ కాదు అని చెప్తాడు. మల్లన్న మాట వినే స్థాయిలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? నీ మాట వింటాడా? నా మాట వింటాడా? విన్నాడా? సార్ ఇప్పుడు ఏం సార్ మీరు అంతా చాలా పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు ఆయన భూమి మీద నడుస్తున్నాడా? ముఖ్యమంత్రి భూమి మీద నడుస్తున్నాడా? ముఖ్యమంత్రి అందరిలో పర్సనే కదా. ఏంది పర్సన్ సార్, మీరు చాలా పొరపాటు పడుతున్నారు సార్. మీకు అడిగినా టైం ఇస్తాడు, ఇంకెవ్వరికి నాకు వద్దు సార్. టైం అంటే చెప్పిరండి సార్. అసలు నేను చెప్తున్నాను కదా, అరే ఇట్లా నిరుద్యోగులను సర్వనాశనం చేసి పారేసేసి సార్ ఒక్కొక్కళ్ళు పెళ్లిళ్ళు లేక పెడాకుల పూర్వలకు గడ్డాలు వచ్చి విసాలు వచ్చి కొంతమందికి అయితే ఇదే చిట్ట చివరి అవకాశం తెలుసా? వెంచర్ సార్, గ్రూప్ 1లో ఏజ్ వెంచర్. అంటే ఇప్పుడు 50 ఏళ్ళకు ఉద్యోగం ఇస్తావా? నీకు అట్లనే జరిగిందా? వయస్సులోనే యుక్త వయసులోనే పెళ్ళైంది కదా మనందరికీ. యుక్త వయసులోనే చదువులోనే కష్టపడి వచ్చి చదువుకున్నా కానీ ఊర్లలో హాస్టల్స్ ఏం చేయమంటారు? ఇప్పుడు అన్ని నోటిఫికేషన్స్ 46ని ఎందుకు సాల్వ్ చేయలేరు? వాట్ ఈస్ ద గ్రేట్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఇన్వాల్వ్డ్ ఇన్ GOMS నెంబర్ 46? ఆ పోరల భవిష్యత్తు ఎందుకు ఆడుతున్నాడు? DSC గురించి ఎందుకు మాట్లాడరు? విద్యార్థుల గురించి సార్ అందరికి ఏమన్నాను సార్, విద్యార్థులందరికీ 5 లక్షలు అది ఇస్తాం ఇది ఇస్తాం రకరకాల అన్నారు. ఒక్కనికన్నా ఒక నిరుద్యోగ భృతి ఇచ్చిన సందర్భం ఉందా? నిరుద్యోగ భృతి ఏది సార్? ఇప్పుడు ఆ పోరలు అన్ని ఎగ్జామినేషన్స్ అని నోటిఫై చేసినావు కదా, ఆ పోరలు చదువుకోవాలంటే ఎక్కడ చదువుకుంటారు? ఇంతకాలం 30 ఏళ్ల వరకు తల్లిదండ్రుల రక్తం పీల్చుకుంటూ ఉండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు సార్. ఆయనే చెప్పినాడు కదా, ముఖ్యమంత్రి చెప్పినాడు కదా, ఈ పిల్లలు తిండికి బట్టకు కష్టాలు పడి అజ్జేసి ఇచ్చేసి ఉద్యోగ పరీక్షలు రాస్తే ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసేసి బొక్కినారు నొక్కినారు. మీ వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. నువ్వు చేసిన న్యాయం ఏంది నేను అడుగుతున్నా. మీరు రేవంత్ రెడ్డినే ధిక్కరిస్తారా? ఆయన ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ధిక్కరించట్లేదు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజాస్వామ్యము. ప్రభుత్వ పరంగా ఒకవేళ సరైన పాలన లేకుంటే ఐ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూ. మరి మీకు మీరు చేస్తారా? మీకు ఇస్తే ఏంటి చేసి పార్టీ పరిపాలన మీద మై డౌట్ ఈస్ దట్ హీ ఈస్ yet to understand what is administration. In my humble view, he has not understood the administration at all. He doesn't have a view at all. He doesn't have any perspective at all. He has got only one thing, ఒక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ ఉంది. ఏంటంటే కేసీఆర్ యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి చేసుకొని సార్ వద్దని ఎవడన్నాడు. కానీ ఎప్పుడు భక్తు రాజకీయం వద్దు సార్ ప్లీజ్. పరిపాలనలో కేవలము రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ సరిపోదు. ఒక తండ్రి లాగా దయార్ద్ర హృదయం ఉండాలి సార్. పేద ప్రజల పట్ల ఒక కొంత ప్రేమ ఉండాలి, హృదయంలో కూడా కొంత సానుభూతి ఉండాలి. అరే ఆ పోరలను చూసే ఏడుపు వస్తుంది సార్. ఇప్పటికీ 5 సార్లు వాయిదా పడ్డది ఆ కేసు తెలుసా మీకు? ఒక్కసారి కేసు ఆర్గ్యూ చేసిన సందర్భాలు లేదు. మరి అడ్వకేట్ జనరల్ పిలిచేసి ఏమయ్యా ఆ కేసును మనం తొందరగా చేర్చొచ్చు కదా. బిజీ ఉంటాడు సార్ ఆయన, నువ్వు ఇబ్బంది పెట్టకండి. అదే మళ్ళీ అదే మాట్లాడతారేం సార్? ఏంటి సార్, ఏంటి సీఎం ఎంత బిజీ ఉంటారు సార్? అదే సార్ సీఎం బిజీ ఉండాలని అంటున్నాము. ప్రజాసేవకు ఇంకా అంకితం కావాలని మేము అంటున్నాము. దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్తాం మేము. ఆయనకి మంచి ఆశీర్వచనం ఇస్తాం. కానీ ప్రజాహితం కోసం
కృషి చేయమని చెప్తున్నాం. కాలాన్ని వృధా చేయకు. ఈ పార్టీలను ఛిద్రం చేయడం వల్ల, ఇతర పార్టీలను బొందబెట్టడం వల్ల మనకు బలుపు వస్తుంది, మనకు వాపు వస్తుంది, మనకు పెద్ద బలం చేకూరుతుంది అంటే అది బోగస్ మాట. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ఎనీ మేనర్. థ్యాంక్ యూ. ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్ సార్తోని ఫైరింగ్ ఇంటర్వ్యూ. నాకైతే షాకింగ్ అనిపిస్తుంది. సార్ కేసీఆర్ మీద ఏ రకంగా రెచ్చిపోయిండో ఇంకా అంతకంటే ఎక్కువనే రెచ్చిపోయింది అనిపిస్తుంది. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్. మరి ఏం జరుగుతుందో చూద్దాం.